వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన వీడియో మరణించి 56 సంవత్సరాలు పూర్తయినా కూడా చెక్కు చెదరనటువంటి పునీతుడు పవిత్ర శరీరాన్ని గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ పునీతుడు యొక్క పవిత్ర శరీరం పైన డాక్టర్లు, శాస్త్రవేత్తలు అనేక పరీక్షలు, అనేక పరిశోధనలు చేశారు. వారి యొక్క పరీక్షలు, పరిశోధనలన్నీ పూర్తయిన తర్వాత నిజంగానే ఈ శరీరం చెక్కు చెదరకుండా పవిత్రంగా ఉంది అని ఆమోదించారు. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఆ పునీతులెవరు, వారి యొక్క పవిత్ర శరీరం ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉంది అనేది తెలుసుకోండి. 20వ శతాబ్దపు పునీతుల్లో గొప్ప పునీతుడు పునీత పాద్రే పియో గారు. వీరు మరణించి ఇప్పటికీ 56 సంవత్సరాలు అవుతున్నా కూడా వారి యొక్క శరీరం చెక్కు చెదరకుండా ఉంది. పాద్రే పియో గారు 1968లో మరణించారు. వారి శరీరం మాత్రం ఇప్పటికీ కుళ్ళిపోకుండా, పాడవకుండా చాలా సహజంగా, తాజాగా ఉందని, దానికి గల కారణాలేంటో తెలియరావడం లేదని, ఇది ఒక మహా అద్భుతము అని శాస్త్రవేత్తలు ఒక రిపోర్టును కూడా ఇచ్చారు. పాద్రే పియో గారి యొక్క చర్మము, వెంట్రుకలు మరియు గోర్లైతే అస్సలు పాడవలేదని, ఇది మహా అద్భుతాన్ని కలిగించే విషయము అని వారు తెలియచేశారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత పాద్రే పియో గారి యొక్క జీవిత చరిత్ర చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన పునీతుల్లో పాద్రే పియో గారు కూడా ఒకరు. ఒక్కసారి పాద్రే పియో గారి యొక్క పూర్తి జీవిత చరిత్రను మీరు చూశారంటే ఈ రోజే పాద్రే పియో గారి యొక్క ఫాలోవర్ల జాబితాలో మీరు కూడా చేరిపోతారు. అంతలా బాగుంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో పాద్రే పియో గారి యొక్క పూర్తి జీవిత చరిత్ర ఉంది, ఒక్కసారి వెళ్లి చూడండి. పాద్రే పియో గారి యొక్క జీవితంలో ఎన్నో అసాధారణమైన పనులను ఆయన చేశారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు ఆయన జీవితంలో జరిగాయి. 20వ శతాబ్దంలో అత్యంత గౌరవ స్థానాన్ని పొందిన పునీతుల్లో పాద్రే పియో గారు ఒకరు. మే 25, 1887న పాద్రే పియో గారు ఇటలీలో జన్మించారు. వీరి యొక్క అసలు పేరు ఫ్రాన్సిస్కన్ ఫ్రోజియో. వీరు చిన్నతనం నుండే క్రైస్తవ మతం పట్ల లోతైన ఆధ్యాత్మికతను కలిగి జీవించేవారు. అలా క్రైస్తవ మతం మీద ఇష్టంతో 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కపూచియన్ ఫాదర్స్ నోవిషెట్ లో చేరారు. అక్కడే బ్రదర్ పియో అనే కొత్త పేరును మార్చుకున్నారు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత పాద్రే పియో గారు కపూచియన్ సభలో గురువుగా అభిషేకించబడ్డారు. పాద్రే పియో గారు ఎప్పుడూ త్యాగాలతో కూడిన ఉపవాస ప్రార్థనే చేస్తూ ఉండేవారు. దానితో చుట్టూ ఉండే ప్రజలు పాద్రే పియో గారిని చాలా ఇష్టపడుతూ గౌరవిస్తూ ఉండేవారు. పాద్రే పియో గారికి దివ్య సప్రసాదం అన్న, మరియ తల్లి అన్న చాలా ఇష్టం ఉండేది. పాద్రే పియో గారు 1918లో క్రీస్తు ప్రభు యొక్క పంచగాయాలను పొందుకున్నారు. అప్పటి నుండి పియో గారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మరింత అసాధారణంగా మారింది. ఆ పంచగాయాలు చాలా నొప్పిని కలిగిస్తూ ఉండేవి. ఆ గాయాల వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి పాద్రే పియో గారు చేతులకి ఎప్పుడూ నలుపు లేదా ఎరుపు రంగు గ్లౌజుల్ని పెట్టుకుంటూ ఉండేవారు. పాద్రే పియో గారు పొందుకున్న ఆ పంచ గాయాలను ఆత్మల విముక్తి కోసము దేవుడిచ్చిన బహుమతిగా సంతోషంగా ఆ బాధలను అంగీకరిస్తూ ఉండేవారు. పాద్రే పియో గారు పంచగాయాలనే కాదు, ఇంకా అనేక ఆధ్యాత్మిక వరాలను కూడా పొందుకున్నారు. బి లొకేషన్ అంటే ఒకటే సమయంలో 2 ప్రాంతాల్లో కనిపించేవారు. మరియు పాప సంకీర్తన సమయంలో ప్రజలు నిజంగానే పశ్చాత్తాప హృదయముతో పాప సంకీర్తనాలు చేస్తున్నారా అని వారి యొక్క హృదయాలను చదివేవారు. అలాగే కొంతమంది ప్రజలు వారి యొక్క పాపాలను దాచిపెట్టినా, ఒకవేళ మర్చిపోయినా కూడా ఆ పాపాలను మరలా వారికి గుర్తు చేసి వారు మంచి పాప సంకీర్తనం చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. పునీత పాద్రే పియో గారు ప్రవచనాలు కూడా చెప్తూ ఉండేవారు. జరగబోయేది ముందుగానే ఆయన దర్శనంలో చూసేవారు. మరియు ప్రతిరోజు దేవదూతలు పునీతులతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవారు. పాద్రే పియో గారి దగ్గర పాప సంకీర్తనం చేయడానికి ప్రజలు కుప్పల కుప్పలుగా వస్తూ ఉండేవారు. రోజుకి 16 గంటలు ప్రజల యొక్క పాపాలను వినడానికి పాద్రే పియో గారు కూర్చుంటూ ఉండేవారు. పాద్రే పియో గారి యొక్క మాటలు ఓదార్పును, స్వస్థతను కలిగించేయి. పియో గారి దగ్గర పాప సంకీర్తనం చేసిన వారు ఆ తర్వాత లోతైన పరివర్తన చెందుతూ ఉండేవారు. పియో గారు ఆత్మల పట్ల ప్రేమను కలిగి జీవించేవారు. మరియు పాద్రే పియో గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం దేవునికి మానవులకి మధ్య ప్రత్యక్ష వారిదిలా అనిపించేది. పాద్రే పియో గారు సెప్టెంబర్ 23, 1968న 81 సంవత్సరాల వయసులో మరణించారు. పియో గారి అంత్యక్రియలు 3 లక్షల మంది ప్రజల మధ్య శోక సముద్రంతో ముగిశాయి. 2008లో పాద్రే పియో గారి యొక్క పవిత్ర శరీరాన్ని సమాధి నుండి బయటకు తీశారు. ఆ శరీరం చెక్కు చెదరకుండా చాలా సహజంగా ఉంది. చర్మము, జుట్టు మరియు గోర్లైతే అస్సలు పాడవకుండా చాలా సహజంగా ఉన్నాయి అని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
పాద్రే పియో గారి యొక్క శరీరం పైన అనేక పరీక్షలు అనేక సార్లు చేశారు. ఎన్నిసార్లు పరీక్షలు జరిపినా కూడా వారి యొక్క శరీరం పాడవకుండా అలా సహజంగా ఎలా ఉంది అనేది మాత్రం ఎవరైనా ఇవ్వలేకపోయారు. ఇదొక మహా అద్భుతమని, పియో గారి యొక్క పవిత్రతకు గుర్తుగా వారి యొక్క శరీరం పవిత్రంగా పాడవకుండా సహజంగా ఉంది అని తేల్చి చెప్పారు. 2002లో పోప్ జాన్ పాల్ II గారు పాద్రే పియో గారిని పునీతులుగా ప్రకటించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాద్రే పియో గారు వారి యొక్క జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. పంచ గాయాల వల్లే పాద్రే పియో గారు అనేక అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. అయితే పాద్రే పియో గారి గురించి పూర్తిగా తెలియాలి అనంటే మన ఛానల్లో పూర్తి జీవిత చరిత్ర ఉంది, ఒక్కసారి చూడండి. పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో మనం అనేక అద్భుతాలు చేయవచ్చు. ఎందుకంటే వారి దేవుని పైన ఉన్న నమ్మకంతో విశ్వాసంతో వారి జీవితంలో వారు అనేక అద్భుతాలు చేశారు. కాబట్టి మనం కూడా విశ్వాసంలో బలంగా దృఢంగా నిలబడుతూ పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటే మనం కూడా అనేక అద్భుతాలను చేయవచ్చు అని పునీతుల యొక్క జీవితాలు రుజువు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా మన పునీతుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని మన విశ్వాసంలో బలంగా నిలబడదాం. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడైంది. దేవుని యొక్క ప్రేమలో సేవలో మనం ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ bless you all.